సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మనం కనుమ ముక్కనుమ పండుగ వెళ్ళిన మరుసటి రోజు కనుమ, ఆ తర్వాత రోజు ముక్కనుమ కదండి. ఈ 2 రోజులు కూడా విశేషంగా జరుపుకుంటాం కదా రమ్మగారు. ముక్కనుమ సంగతి ఎట్లా ఉన్నా కనుమ అయితే జరుపుతాం బాగా. ముక్కనుమ నాడు కదలకూడదంటాం, ప్రయాణాలు అవి పనికిరావు. కనుమ నాడు కాకుండా కదలదు కడగదు ఇలాంటివి 2 సూత్రాలు చెప్తారు. కనుమ రోజు వెళ్ళకూడదు, ముక్కనుమ రోజు వెళ్ళకూడదు. కనుమ నాడు వెళ్ళినా పర్వాలేదు, ముక్కనుమ నాడు అసలు వెళ్ళకూడదు అంటారు. ఊళ్ళల్లో ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క ఊరి పద్ధతి కదా. అయితే కనుమ పండుగ, ఈ కనుమ నాడు ఏంటంటే సంక్రమణం అప్పుడు, భోగి సంక్రమణ మధ్యకాలంలోనే త్రివిక్రమావతారం జరిగిందని. ఏది వామనుడు బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకున్నాడని, భూమి ఆకాశాలు తన 2 పాదాలతో ఆక్రమించాడని, తర్వాత 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే మన బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టాడని చెప్తారు. అయితే ఈ బలిచక్రవర్తి ఇలా భూమిలోకి పాతాళంలోకి తొక్కివేయబడిన బలిచక్రవర్తి ఈ కనుమ నాడు సంక్రమణం చెందిన తర్వాత, సూర్యుడు సంక్రమణం చెందిన తర్వాత రోజున ఆయన భూవిహారానికి వస్తాడు. భూమండలం అంతా ఆయనది. అదేలేండి. ఇప్పుడు భూమిని వామనుడికి దానం ఇచ్చేశాడు, భగవంతుడికి ఇచ్చేశాడు దానం. ఈ తను దానం చేసినది ఎలా ఉందో చూడటం కోసం ఆయన వస్తాడని చెప్తారు. మనం ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి, నెలగంటు పెట్టినప్పటి నుంచి ఏం చేస్తాం, పీటల ముగ్గులు వేయటం మొదలు పెడతాం. అవును కదా, గళ్ళ ముగ్గులు, గీతలు, పీటలు అంటారు. ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు. కానీ ఖచ్చితంగా ఆవు పేడతోటి కళ్ళాపు చల్లటం, పెద్ద పెద్ద ముగ్గులు వేయటం, అవకాశం ఉన్న వాళ్ళు గొబ్బిళ్ళు పెట్టుకోవటం, రకరకాల ముగ్గులు, రోజుకో ముగ్గు చొప్పును కూడా వేస్తారు. ఈ రోజున ఏం చేస్తారు, సంక్రమణం రోజున కూడా పెద్ద పెద్ద పీటల ముగ్గులే వేసుకుని ఇవాళ రథమ ముగ్గు వేస్తారు. ఈ రథం ముగ్గు ఏం చేస్తారు, తూర్పు నుంచి పడమరకి ప్రయాణం చేస్తున్నట్టుగా తాడు అటువైపు వేస్తారు అన్నమాట, తూర్పు పడమరలకు వేస్తారు. అవునండి. ఒక రథం ఎక్కి దిగి, బలిచక్రవర్తి 2వ రథం ఎక్కి దిగి మన ఇళ్ల వైపు ప్రయాణం చేసి వస్తాడని, తను వదిలేసినటువంటి భూమి యొక్క పంటలు ఎలా ఉన్నాయి, భోగభాగ్యాలు ఎట్లా ఉన్నాయి, పాడి పంటలు సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆయన వస్తాడు, భూవిహారానికి వస్తాడు అని చెప్పి ఈ రోజున మనం రథం ముగ్గులు వేసుకుంటాం. ఓకే. పండగ రోజున పొంగల్ చేసుకోవటం, చక్కెర పొంగల్ చేసుకోవటం ఆ విధానంగా చేసుకుంటాం. కనుమ నాడు తప్పకుండా గారెలు తినాలని చెప్తారు. కనుమ నాడు మినుము తినాలి అని. కనుమ నాడు గారెలు చేసుకోవటము, తర్వాత ఏమో మన అక్కడి నుంచి బసవన్నని గౌరవించటం. ఈ రోజునే భగవంతుడు పరమేశ్వరుడు రైతుల కోసం నందీశ్వరుని భూలోకానికి పంపించాడని చెప్తారు. అందుకని తప్పకుండా బసవన్నలని, ఎడ్లని, గిత్తలని చక్కగా స్నానం చేయించి అలంకరించి బసవేశ్వరుడుగా ఏమనాలి, మన నందీశ్వరుడుగా పూజించి, తర్వాత ఈ ఎడ్ల పందాలు అవి చేస్తారు. కొమ్ములకి రంగేయటము, బంతిపూల దండలు చుట్టటము, తినిపించటం, గారెలుండి తినిపించే పద్ధతి కూడా ఉంది. మినపప్పు నానబెట్టిన మినుముని తినిపిస్తారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ కోడి పందాలు, రకరకాల పందాలు వేసుకునే వాళ్ళు వీళ్ళు ఇది చేసుకుంటారు. కానీ మామూలు రెగ్యులర్ పూజా విధానమే మనం ఈ మినుము దానం చేయటం కూడా, పంచుకోవటం. మినపప్పు మనం గారెలో వాళ్ళలో ఏదో చేసుకుని, దీపగారెలో బెల్లం గారెలు చేసుకుంటాం కదా, స్నేహితుల ఇళ్ళకి పంపించడం మంచిది. దాన ప్రక్రియే ఒక రకంగా. కోట్లకి, రోడ్ల మీద కనపడే ఆవులకి అన్నిటికీ కూడా మినపప్పు నానబెట్టి, పొట్టు తీయని పప్పు అయితే మంచిది. పొట్టుపప్పు అయితే ఆ పప్పుని అలాగే నానబెట్టింది ఒక దోసెడు పెట్టడం, వడ్లు అవి దానం చేయటం. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పల్లెటూళ్ళలో ఈ వడ్ల కంకులు ఇవన్నీ వేళ్లాడేసేవాళ్ళు, పక్షుల కోసం వేళ్లాడేసేవాళ్ళు. ఇంతంత కంకులు చేయటం, ఇట్లా కట్టకట్టడము, ఓ చోట పెడితే అక్కడి నుంచి పక్షులు గింజలు వలుచుకుని తింటూ ఉండేవి. వడ్లు దానం చేయటం, ఎవరైనా వస్తే ఓ గుప్పెడు వడ్లు దానం చేయటం. గుప్పెడు అంటే ఇన్ని వస్తాయి, దోసెడికి వస్తారు. ఇట్లా దోసెలతోటి దాన ప్రక్రియ. తర్వాత ఈ కనుమ నాడు మనం మన బలిచక్రవర్తిని గౌరవించే విధానం, ముగ్గులు వేసుకుంటాం. సంక్రాంతి పండుగ అంటేనే దానం 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 దానం. అలానే పితృదేవతలకి మనం స్మరించుకోవటం. అంతే అంతే. ఈ రోజున ఏం చేస్తారంటే బలి వేసే విధానం ఉంటుంది. ఇదివరకట, మరి ఎంతకాలంలో క్రితం అనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసే నాటికే మా పొలి చల్లటం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఈ కనుమ నాడు ఏం చేస్తారంటే పసుపు, కుంకుమ, కొత్త బియ్యపు దీంట్లో కలిపి దాన్ని పొలాల్లో చల్లుతారు. భూతబలిగా చెప్తారు. పొలి చల్లటం అంటారు, పొలిమేరల్లో చల్లుతారు. రకరకాల జబ్బులు రాకుండా, ధాన్యం మళ్ళీ పంటలు బాగా పండడానికి ఈ బలి వేసే దాన్ని ఏం చేస్తారు, ఇది వరకు మేకనో ఇదేనో ఇచ్చేవారు.
మరి ఎలా పోయిందో అవన్నీ పోయినాయి ఊళ్ళలో. అట్లా అలా చేసేవి ఇంకా ఉన్నాయేమో ఆచారాలు కొన్ని ఊళ్ళల్లో. అదేలే, అదేలే. బలి వేయటం ఉండుంటుంది. మనకి కనపడుతున్న ప్రాంతాల్లో మాత్రం ఇంకా అది లేదు. కుష్మాండ బలి చేస్తారు. కుష్మాండం అంటే గుమ్మడికాయ పగలగొట్టడం. గుమ్మడికాయ కూడా ఇంచుమించుగా దీంతో సమానమైన బలవర్ధకమైన ఆహారంగా నమ్ముతారు, మాంసంతో సమానమైందని. అందుకని ఈ కూష్మాండ బలి చేసి ఇళ్ళకి చేసుకుంటారు, పొలాలకి, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏమైనా ఉంటే అక్కడ కూష్మాండ బలి చేయటం కూడా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి ఎక్కడెక్కడ ఎట్లా ఉంటే, ఏ ఊళ్ళల్లో ఏది ఉంటే అది. అయితే ఈ పొలి చల్లటం మాత్రం పొలాలు ఉన్న చోట, పంట పొలాలు ఉన్న చోట తప్పకుండా చేస్తారు. గ్రామపు పొలిమేరల్లో, పొలాల దీంట్లో అంటే అన్ని కోసేసి ఉంటాయి. అవును, మళ్ళీ దున్నడానికి మొదలు పెట్టాలి, ఇంకా టైం ఉంది కదా, ఇంకో నెలపోయాక ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ లోపల ఈ పొలి దాన్ని అలా చల్లుతారనమాట. ఎక్కడ అంటే మనం ఇంట్లో మనం చేసుకోవాల్సిన విధానాలు అయితే ఇవి కాదు, ఏం చెయ్యం. తెలంగాణలో నేను గమనించాను, పండగ రోజున, ఈ కనుమ రోజున కొబ్బరికాయ దిగదుడ్చి కొడతారు. ఇళ్ళకి వాకిట్లో నిలబడి, వాకిలు చక్కగా గుమ్మాలు బాగా అలంకరించి, మా మామ అన్ని పదార్థాలన్నీ లోపల చేసుకుని కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి ఇళ్ళకి దిగదుడ్చి కొబ్బరికాయలు కొట్టేది కూడా కనపడుతుంది. ఇప్పుడు మనకు ఆ పద్ధతి లేదనుకో, వాళ్ళు చేస్తుంటే ఏమిటో వింతగా ఉంటుంది. అదొక కొత్త ఆచారం, మనకు తెలియని ఆచారం, మనకు తెలియదు. వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ పద్ధతి కనపడుతుంది. తెలంగాణలో అక్కడక్కడ చూసాం. మరి తెలంగాణదా వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు అక్కడ అలవాటో నాకు తెలియదు, కానీ అది చేసే విధానం కనిపిస్తుంది. మన వైపు ఇళ్ళకి దిగదొడటాలు అవి మనం చెయ్యం. ఈ ఆవుల్ని మన ఎడ్లని వాటిని అలంకరిస్తారు కదా, జొన్న కట్టలు అవి వెలిగించి వాటికి దిగదూడుస్తారు. జొన్న ఇవి ఉంటాయి కదా, మన జొన్న అనకూడదు, దాన్ని జను అంటారు, జను కట్టలు, దాన్ని వెలిగించి దాంతో దిగదూడుస్తారనమాట, ఆ మండే దాంతో. ఇప్పుడు ఈ ఎద్దు యొక్క సహాయంతో రైతు ఇంత పంట పండించాడు. ఎద్దుకు కూడా ఆరాపుల్లింగ్ అవ్వాలి కదా, అబ్బాయి ఏమున్నాయిరా ఎడ్లు అంటారు చూడంగానే. మంచి ఎత్తరిగా బాగుందనుకో, పొలం పనులు బాగా వీళ్ళకి బాగా పండితే కష్టం అంతా బసవడిది, బసవడి కష్టం ఇది. అందుకని జనాల దృష్టి ఉంటుంది. ఈ దిగదుడ్చి తీసేస్తారు. తర్వాత వాటికి ఆహారం పెట్టడము, చక్కగా మంచి కొత్త రకం పెట్టి ఫుడ్ పెట్టడము, అలంకరించడము, నమస్కారం చేసుకోవటం, పసుపు కుంకాలు అవి వేసి పూజ చేసుకోవటం, ఒక్కొక్క విధానం. ఇప్పుడు ఎడ్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నవి తక్కువ. ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చేసినాయి, రకరకాలు. ఆఖరికి ధాన్యం కట్ చేయడానికి కూడా మెషిన్లు వచ్చేసినాయి కదా, అన్నిటికీ మెషిన్లే వాడుతున్నారు. పని తగ్గిపోతా ఉంది కదా రోజు రోజు. దానికి కూడా కార్మికులు కావాలి, అంటే ఎక్కువ మంది అవసరం లేదు. 10 మంది చేసే చోట ఒక మనిషి సరిపోతున్నారు కదా. ఎడ్లు బళ్ళు వాటి అవసరం కూడా కొంచెం తగ్గించారు. అయినా కూడా మనం బసవణ్ణి గౌరవించే విధానం ఉంది మనకి. దేవాలయాల్లో అక్కడ ఆంబోతులు కనిపిస్తాయి, దేవాలయాల తాలూకు గోశాలల్లో ఆవులు ఆంబోతులు కనిపిస్తాయి. మనకి ఈ ఊళ్ళో అవకాశం లేదనుకుంటే సమీపంలో ఉన్న గోశాలలో ఎడ్లు గనక ఉంటే, ఆంబోతు ఉంటే అక్కడ మీ సేవను సమర్పించవచ్చు, ఏమీ తప్పులేదు. తప్పకుండా మనకే ఉండాలని ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. అక్కడ వాటికి ఆహారానికి గ్రాసానికి సరిపడా డబ్బులు ఇవ్వచ్చు. మనమే కొంచెం మినపప్పు నానబెట్టి పట్టుకెళ్ళి ఎద్దుకో గిత్తకో, కోడిదూడలు కొన్ని ఉంటాయి గోశాలలో కనపడతాయి కదా, అందుబాటులో ఉంటే ఆ ప్రయత్నం అయినా చేసుకోవచ్చు. ఇక గాలిపటాలు ఎగరేస్తారు విరివిగా ఇక్కడ పండగ నాడు కంటే. కనుమ నాడు ఇంకా పెద్ద హడావిడేం లేదు, అయిపోతుందిగా, ఇక ఇప్పుడు చేస్తారు. అయితే కనుమ నాడు ప్రయాణమై మనం వెళ్ళకూడదంటారు. ఎందుకు రమ్మగారు? ఎందుకో కనుమ ఏంటంటే సంక్రమణం మరుసటి రోజుని కనుమ అంటారు. దీనికి పనికిరాదు. దీంట్లో ఏంటంటే ప్రయాణమే కాదు, తల కడక్కూడదనే ఒక నియమం కూడా ఉంది. తలస్నానం కనుమ నాడు తలస్నానం చేయకూడదు, కనుమ నాడు తలస్నానం చేయకూడదు, ప్రయాణాలు అవ్వకూడదు. అందుకని పండగ నాటి రాత్రే వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. లేకపోతే ఉంటే కనుక ఇంకో 2 రోజులు ఉండాలి. ముక్కనుమ కూడా పనికిరాదు కొన్ని ఊళ్ళల్లో, తీసుకెళ్లి వేరే ఇళ్లలో పెట్టడము అలా కూడా చేస్తారు. అవకాశం ఉంటే చేయటము. ముక్కనుమ సిద్ధాంతం మా వైపు ఉంది. ముక్కనుమ నాడు కూడా ప్రయాణం అవ్వకూడదు. కనుమ ముక్కనుమ ఎందుకు వచ్చిందో దీని వెనకాల ఏదో ఉంటుంటుంది, ఆంతర్యం ఉంది. కానీ మనకి సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేవి మాత్రం కనుమ నాడు కాకైనా కదలదు, కాకైనా కడగదు, ఈ 2 చెప్తారు. అవకాశాన్ని బట్టి ఎందుకు ఏంటి ప్రశ్నలు, కొన్నిటికి మనకి సమాధానాలు మన బ్రెయిన్కి అందుతాయి జయ. కొన్నిటికి కొన్ని పుస్తకాల్లో సమాధానాలు లభిస్తాయి, ఎవరైనా పెద్దవారు చెప్తే తెలుస్తాయి. కొన్నిటికి పెద్దవారు చెప్పినా మనం సాటిస్ఫై అవ్వం. వాటిని ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఫాలో అయిపోవాలి, వెళ్ళిపోవాలి. పెద్దవాళ్ళు ఏం చెప్తే ఇంకా ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పండగ 3 రోజులు విశేషంగా చేశాం కదా, బలిచక్రవర్తి వస్తాడని. ఈ కూష్మాండ బలి కూడా పొద్దుటి పూట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మన గొడ్లశాలలు, ఈ గోశాలల్లో, తర్వాత పంట ధాన్యం ఎక్కడైతే మనం నిల్వ చేసుకుంటామో అక్కడికి కూడా వచ్చి చూస్తాడు కదా. అందుకని అక్కడ కూడా కూష్మాండ బలి చేస్తారు.
కోళ్ళు మేకలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఊళ్ళల్లో. అవును. మనకు అవసరం ఏమి లేవు కదా, ఇళ్లలో మామూలుగా పండగ చేసుకునే వాళ్ళకి ఈ రోజున తప్పకుండా మినపప్పు నానబెట్టి వడలో గారెలో ఏవో ఒకటి వేయండి. ఇడ్లీ దోశ వేసుకుంటాం మేమంటే అది కూడా మీ ఇష్టమే, కానీ వాటిని దేవుళ్ళకి పెట్టం మనం. అవును. నివేదన పెట్టేవి గారెలే పెట్టుకుంటాం. అవును. గారెలు చేసుకోవటము, గారెలు పంచుకోవటము, పండగ సక్రమంగా అయిందని. పర్వదినాలలో పోట్లాట్లు గొడవలు పెట్టుకోకండి. అవకాశం ఉంటే దేవాలయ దర్శనం చేయండి, చాలా మంచిది. ఇది ఎందుకంటే ఇది ఇంకా వచ్చేసింది, దేవతలు మెలకుగా ఉంటారు కాబట్టి ఈజీగా వరాలు లభిస్తాయి అన్నమాట మనకి. అదే, అదే. మనం చిన్న పూజ, చిన్న జెస్చర్ కూడా ఫలితాన్ని ఇస్తుంది. దేవాలయ దర్శనం కానీ, ఇంట్లో పూజా విధానం చేసుకోవటం కానీ, తర్వాత ఎవరికైనా ఏదైనా ఇవ్వడం కానీ, దానం చేయాలి. ఆ దాన ప్రక్రియ కానీ, ఇది పెద్ద దానంగా పక్కింటి వాళ్ళకి గారెలు పంపిస్తే దానం అనుకోకూడదు, దాన్ని అంతే కదా. స్నేహంతో ఇచ్చిపుచ్చుకోవటం. స్నేహంతో పంపిస్తాం. మనం గారెలు ఇస్తే వాళ్ళు చక్కెర పొంగలు ఇస్తారు, అంతే. అంతే కదా. అన్నిటికీ మంచిదే ఇచ్చిపుచ్చుకోవటం, ఇలా పండగని జరిపేసుకోవటమే. సరే రమ్మగారు, నేను గారెలు పంపిస్తాను మీకు. అలాగే నీకేం కావాలో చెప్పు. చక్కెర పొంగల్ రమ్మగారు, దానికోసమే. అలాగే. రైట్ అండి. అంతేనా రమ్మగారు, ఇంకేమన్నా మనం పాటించాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఏం ఎప్పుడు మీ డైలాగ్ చెప్పండి ఒక్కసారి. కొట్లాడుకోవద్దు, Yes. పోట్లాడుకోకండి, ఏ విషయానికి గొడవకి దిగద్దు. చిన్న చిన్న వ్యవహారాలకి మొదలుపెట్టిన తగదాలు చిలికి చిలికి గాలివాన అవుతాయి. గాలివానాలు చేసుకోబోకండి. పైగా ఇవి సంవత్సరపు మొదటి నెల, ఈ ఏడాది ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. చక్కగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వెనక్కి వదిలేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. పర్వదినాల్లో మొదలుపెట్టి చక్కగా విజయవంతం అవుతాయి. నమస్తే. నమస్తే.